వెల్కమ్ బ్యాక్ ది రాయగడ రైడర్ తెలుగు బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మనమైతే ఇప్పుడు రాయగడ నుంచి గుడారి బస్ జర్నీ అయితే చేస్తున్నామండి. ఈ బస్ జర్నీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుందండి. ఎందుకంటే మనం వెళ్ళే రోడ్స్లో చాలా అంటే చాలా అడ్వెంచరస్ ఘాట్ రోడ్స్, ఇంకా కొండలు, కోనలు, కొండ ప్రాంతాలు, ఇలా అడుగడుగున మనకి ప్రకృతి పలకరిస్తూనే ఉంటుందండి. అందుకే వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రాయగడ ఓవర్ బ్రిడ్జ్ అండి. ఇదైతే మనకి రాయగడ బస్ స్టాండ్ దగ్గరలో అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ డౌన్ దిగ్గానే మనకి రాయగడ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఇంక మనం రాయగడ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ముఖ్యంగా రాయగడ మజ్జిగౌరమ్మ తల్లి అండి, చాలా శక్తివంతమైన తల్లి అండి. రాయగడ మజ్జిగౌరమ్మ టెంపుల్కి అయితే ఆంధ్ర నుంచి, ఒడిశా నుంచి ఇలా చాలా భక్తులు వస్తుంటారు. చాలా శక్తిగల తల్లి. ఇంకా రాయగడ చుట్టుపక్కల కొండలు, అందమైన జలపాతాలు, ఇలా 1-2 కాదండి, చాలా అందమైన ప్రకృతి ప్రదేశాలు ఉన్నాయండి. ఇంకా ఈ వింటర్ సీజన్లో అనుకోండి, మామూలుగా ఉండదు. చాలా అందంగా ఉంటుంది రాయగడ సిటీ అయితే. చాలా బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. చాలా అందమైన టెంపుల్స్ అయితే ఉన్నాయి రాయగడ చుట్టుపక్కల. అవన్నీ మనం విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు వెళ్తున్నాం కండి, ఇదంతా రాయగడ సిటీ అనండి. చూడండి, రాయగడలోనే ఉంది ఇంకా బస్సు. ఇది ఆర్డినరీ బస్సు కాబట్టి మరి ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు. ఈ బస్సు అయితే రాయగడలో 3 గంటలకు తీశారండి, మధ్యాహ్నం 3 గంటలకి. గుడారి వెళ్ళేసరికి అయితే 6 అవుతుందని చెప్పారు. టికెట్ అయితే పర్ పర్సన్కి 100 రూపీస్ తీసుకున్నారు. మనకి రాయగడ దాటిగానే ఫస్ట్ వచ్చే మెయిన్ విలేజ్ అయితే జేకేపూర్ అండి. జేకే పేపర్ మిల్ ఉంటుంది అక్కడ, జేకే పేపర్ లిమిటెడ్. ఈ ఏరియా పేరేమో జేకేపూర్ అని పెట్టారు. ఇదండి, ఇప్పుడైతే జేకే పేపర్ మిల్ దగ్గరకి అయితే వచ్చాం. జేకేపూర్ విలేజ్ వచ్చేసరికి మనకు ఒక జంక్షన్లో ఉంటుందండి. మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే జేకే పేపర్ మిల్ లిమిటెడ్ వస్తుంది. ఇంకా కళ్యాణ్ సింగ్పూర్, శకర్పైని, ఇలాగా వేరే విలేజ్లు అయితే వస్తాయి. మనం స్ట్రైట్గా రైట్ సైడ్ వెళ్ళామంటే మనకి అమలాపేట జంక్షన్ అయితే వస్తుందండి. అక్కడైతే మనం స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనకి భవానీపట్నం రూట్ అయితే వస్తుందండి. అటు కాకుండా రైట్ సైడ్ వెళ్ళామంటే మనం వెళ్ళే గుడారి రూట్ అయితే వస్తుందండి. ఫస్ట్ వచ్చేసరికి మెయిన్లీ ముకుందపూర్ ఘాట్ రోడ్ వస్తుందండి. ఆ ఘాట్ రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, మంచి అడ్వెంచరస్గా ఉంటుంది. అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం కొంచెం దూరం దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఆ ఘాట్ రోడ్కి అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే చాలా పెద్ద కొండలు ఎక్కిపోతుంటుంది బస్సు అయితే. ఆ లోయలు, కొండలు, కోనలు భలే ఉంటాయి. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది, మీరే చూస్తారు కదా. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే కొల్నార విలేజ్ అయితే వచ్చిందండి. ఇక్కడ కూడా ఆపారు. మరి ఆర్డినరీ బస్సు కదా, అలాగే ఎక్కడ పడితే అక్కడ ఆపుకుని వెళ్తుంటారు. బస్సు అయితే చాలా కుదుపులు అవుతుందండి. వీడియో రికార్డ్ చేయడం వల్ల చాలా కష్టమైపోయింది. మనకి ఈ రోడ్ నుంచి బరంపూర్ కూడా వెళ్ళిపోవచ్చండి. బరంపూర్, భువనేశ్వర్, కటక్, ఇలాగా ఇటువైపు వెళ్ళొచ్చు. రూట్స్ అయితే ఉన్నాయి. రోడ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ నుంచి అయితే గునుపూర్ వరకు, ఇప్పుడు వెళ్ళే మనం గుడారి వరకు అయితే రోడ్స్ అయితే చాలా బాగా చేసింది ఒడిశా గవర్నమెంట్ అయితే. ఎక్సలెంట్గా ఉంటాయి. ఆ నేచర్ ప్లేసెస్లో మనకి రోడ్స్ ఎంత బాగుండడం, అడవి ప్రాంతాల్లో అంట నిజంగానే చాలా బాగుంటుంది. మనం వెళ్ళే ఈ ముకుందపూర్ ఘాట్ రోడ్ దాటగానే మనకి మొత్తం కొండల మీద మన ప్రయాణం అయితే జరుగుతుందండి. చాలా అందంగా ఉంటుంది. ఎటు చూసినా కొండలు, కోనలు చాలా బాగుంటాయి. రోడ్స్ కూడా దానికి తగ్గట్టే చాలా అందంగా ఉంటాయి, క్లీన్గా. ఇక్కడ కూడా గొంతులు ఉండడం ఇలా ఏటి ఉండదు, చాలా బాగుంటుంది. మీరే చూస్తారు కదా ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేశారంటే నేను మరిన్ని మంచి వీడియోస్ తీసి మీ ముందుకైతే వస్తాను. ఇటువైపు చాలా బ్యూటిఫుల్ నేచర్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ మనం విజిట్ చేద్దాం. మీకు ప్రతి ఒక్క ప్లేస్ అయితే డీటెయిల్గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. సరే ఫ్రెండ్స్, ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఏదో కొండలు
ఇక్కడ చాలా పెద్ద కొండ అయితే ఎక్కుతుంది బస్సు అయితే, భలే ఉంటుంది చూడండి. అండ్ ఇదంతా ఘాట్ రోడ్డే, స్టార్ట్ అయింది ఇంకా అండి. చూడండి చాలా పెద్ద పెద్ద కొండలు అయితే ఎక్కిపోద్ది బస్సు, సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఘాట్ రోడ్ అయితే ఘాట్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అక్కడితోని. ఇక్కడ నుంచి మనకి మొత్తం కొండల మీదే ప్రయాణం జరుగుతుందండి. ఇప్పుడైతే మనకి ముకుంద్పూర్ విలేజ్ అయితే వచ్చిందండి. ఇదండి, ఇదంతా ముకుంద్పూర్ విలేజే. ఈ ముకుంద్పూర్ విలేజ్ అనేది మనకి ఆ కొండల మీదనైతే ఉందండి. ఇక్కడ నుంచి మనకి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మన బస్ జర్నీ అయితే ఇక నెక్స్ట్ లెవెల్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ నేను ఈ రాయగడ చుట్టుపక్కల కొన్ని వాటర్ ఫాల్స్, మేనాజల్ అనే శివ టెంపుల్ ఒక ప్లేస్ ఉందండి. ఇవన్నీ వ్లాగ్స్ అయితే చేశానండి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోస్ అయితే, ప్లేసెస్ చాలా అద్భుతంగా ఉంటాయి, డీటెయిల్గా తీసి చూపించాను. మనం వెళ్ళే జర్నీ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలానే మనం వెళ్ళే దారిలో మనకి ఇలానే ప్రకృతి పలకరిస్తూనే ఉంటుంది. మనకి అడుగడుగున మనకి చాలా ప్రశాంతంగా అయితే ఈ జర్నీ అయితే జరుగుతుంది. మనం ఎటు చూసినా అలాగే ప్రకృతి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. జర్నీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ నార్మల్గా అయితే నాకైతే బస్ పడదండి, తెలుసు కదా, చాలామందికి అయితే బస్ జర్నీ, కార్ జర్నీ అయితే పడదు. నేను ఆ బ్యాచ్కి సంబంధించిన వాడినే, కానీ ఈ బస్ జర్నీ అయితే నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉందండి. చాలా బాగుంటుంది ఈ జర్నీ అయితే, అందుకే ట్రై చేశా. ఇక్కడ ఒక సెంటర్ వచ్చింది చూడండి, ఇక్కడ బోర్డు ఒకటి ఉంది, చూద్దాం.
బస్సు అయితే స్టాప్ ఇచ్చాడు. చూడండి బోర్డులో అయితే ఏంటి రాసి ఉన్నాయో, ఒడియాలో రాసింది, ఇంగ్లీష్లో రాసింది వరుస కదా. గునుపూరు, పర్లకెమ్మిడి, బరంపూర్ అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ రోడ్ అయితే అటు సైడు ఆ రూట్ అయితే మనకి మునిగూడ వెళ్తుందండి. మునిగూడ, భవానీపట్నం, రాయపూర్ ఈ రూట్ వెళ్తుంది. బస్ గోడారి వెళ్ళేసరికల్లా నైట్ అయిపోవచ్చండి. ఇది వింటర్ సీజన్ కదా, త్వరగా నైట్ అయిపోద్ది. ఇది ఆర్డినరీ బస్ అవ్వడం వల్ల ఎక్కడ పడితే అక్కడ స్టాపేజ్ అయితే ఇస్తున్నారు. దాని కారణంగా అయితే కొంచెం లేట్గానే వెళ్తుంది వీళ్ళు చెప్పే టైం కన్నా. రాయగడలో మధ్యాహ్నం 3 గంటలకు తీసారండి. గోడారి వెళ్ళేసరికల్లా 6 అవుతుందని చెప్పారు. చూద్దాం, నాకు తెలిసి మాత్రం ఇంచుమించు 6:30, 7 అయిపోవచ్చు. ఎందుకంటే చాలా అంటే చాలా స్టాపేజ్ ఇస్తున్నారు. ఖచ్చితంగా నైట్ జర్నీ అయితే ఉంటుంది ఈరోజు. ఎందుకంటే చూసారు కదా 4:30 అయ్యేసరికి ఎలా అయిపోయింది మబ్బుల్లాగా. మనకి వింటర్ సీజన్ కదా, త్వరగా నైట్ అయిపోతుంటుంది. ఇప్పుడైతే మనకి రమణగూడ అనే విలేజ్ అయితే వచ్చిందండి. ఈ రమణగూడ విలేజ్ ఇవన్నీ కూడా మనకి ఆంధ్ర సరిహద్దుల దగ్గరలో ఉంటాయి. దాని కారణంగా మనకైతే ఆంధ్ర వెళ్ళడానికి అయితే రూట్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయండి. ఎగ్జాంపుల్కి ఎక్కడైతే పార్వతీపురం కూడా వెళ్తుందండి. ఇక్కడ నుంచి చూడండి రాసింది అక్కడ పార్వతీపురం రూట్ అయితే ఉంది. 83 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది రూటు. ఈ విలేజ్ పేరు వచ్చేసరికి రమణగూడ అండి. ఇది రమణగూడ విలేజ్. చుట్టుపక్కలకి ఇదే కొంచెం పెద్ద విలేజ్లా ఉంది. అంటే పొలాలు పచ్చగా భలేగా ఉన్నాయి. వింటర్ టైము, పండగ ముందు కదా, ఇలాగే అందంగా ఉంటాయి. ఏదేమైనా ప్రకృతిని ఆస్వాదించాలంటే మాత్రం మనకి ఈ టైమేనండి. వింటర్ సీజనే హైలైట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అవన్నీ, అక్కడైతే సంత జరుగుతుందండి, భలే ఉంటుంది. చూస్తూనే అలా నైట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే మొత్తం చూడటానికి ట్రై చేయండి.
గుడారి దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే మనకు ఒక సెంటర్ వస్తుంది దగ్గరలో అయితే. ఆ సెంటర్ దగ్గర అయితే ఫస్ట్ టర్న్ చేసాడంటే లెఫ్ట్ సైడ్ మనకి కొంచెం 20 కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు కదండి. ఇప్పుడు వచ్చింది చూసారు సెంటర్. ఈ సెంటర్ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకి 20 కిలోమీటర్స్ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. కానీ బస్సు అయితే స్ట్రైట్గా గుమ్మడ వైపు అయితే వెళ్తుంది. గుమ్మడ కూడా ఒక సెంటర్ అండి. ఇక్కడ నుంచి కూడా మనకి రైట్ సైడ్ వెళ్ళామంటే గుణపూర్ వెళ్ళిపోతుంది. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ మీద నుంచి అయితే ఇంకా చాలా విలేజెస్ అయితే ఉంటాయి. మరి అటు నుంచి కూడా గోడారికి రూట్ ఉంటే అటు నుంచి తీసుకెళ్తారు బస్ డ్రైవరు. లేదంటే మళ్ళీ రిటర్న్ మీకు చూపించే కదా ఆ రూట్ వైపు అయితే వెళ్ళొచ్చు. నాకు తెలిసి ఇటు నుంచి అయితే దగ్గర అవ్వచ్చు. చూద్దాం బస్ ఎటువైపు వెళ్తుంది ఇప్పుడు. ఇది ఆ గుమ్మడ జంక్షన్ అండి. చూస్తున్నారు కదా అక్కడ బోర్డు అయితే పెట్టారు, మనకి సరి కనిపించడం లేదు. బ్రిడ్జ్ మీదకే వచ్చిందండి బస్సు అయితే. బ్రిడ్జ్ నుంచి వెళ్తుంది. ఇటు నుంచి వేరే వేరే విలేజెస్ అన్ని క్రాస్ చేసుకుని అయితే వెళ్ళేలా ఉంది. బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తుంది కదండి. ఈ బ్రిడ్జ్ కిందనైతే ఒక నది అయితే ప్రవహిస్తుంది. ఆ నది పేరు వంశధార నది అంటే చాలా పెద్ద నదిలా ఉంది. బ్రిడ్జ్ కూడా చాలా పెద్దది ఉంది చూడండి. ఇదండి ఇదంతా వంశధార నది అండి. ఇదంతా చాలా పెద్ద నది. ఇది వర్షాల టైంలో అయితే చాలా ఎక్కువ నీరు వస్తుందంట. అది ఓల్డ్ బ్రిడ్జ్ లా ఉంది. చాలా పెద్ద నది, చిన్నదైతే కాదు. భలే ఉంది వ్యూ అయితే. ఎక్సలెంట్ ఉంది కదా. ఇది ఓల్డ్ బ్రిడ్జ్, ఇది కొత్త బ్రిడ్జ్ లా ఉంది. ఇలానే ఒరిస్సా సైడ్ అయితే చాలా బ్యూటిఫుల్ నేచర్ ప్లేసెస్ ఉంటాయండి. సరే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. వీడియో అయితే చూస్తూనే ఉండండి. గుమ్మడ బ్రిడ్జ్ మీద నుంచి స్ట్రైట్గా వచ్చాం కదండి. వస్తే ఒక జంక్షన్ అయితే వచ్చింది. ఈ జంక్షన్ దగ్గర మనకి లెఫ్ట్ టర్న్ అయితే ఇచ్చాడు చూడండి. ఇటువైపు అయితే మనం గోడారికి వెళ్ళే రూట్ ఉంటుంది. ఈ జంక్షన్ పేరు వచ్చేసరికి ముచ్చికిపొదరు జంక్షన్ అంట. అంటే జనాలు నైట్ అయిపోయింది కదా చూడండి, ఒక్కొక్కరు వాలిపోతుండ్రు అంతే. మరి బస్ జర్నీ అలాగా ఎక్కువ టైం బస్ జర్నీ చేయాలంటే ఎవరికైనా అలానే ఉంటుంది కదా. అదండి, ఇది చాలా లోపలికి తీసుకొచ్చారు. సింగిల్ రోడ్ ఉంది, చిన్న రోడ్డు. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉందండి. విలేజెస్ గట్రా ఉంటాయి, పొలాలు ఇలా చాలా ఉంటాయి కదా చూడండి. అంత ఎక్సలెంట్గా ఉంది వ్యూ అయితే. సూపర్గా ఉంది. కానీ నైట్ అయిపోతుంది. ఎక్సలెంట్గా ఉంది. డే టైం అయితే భలే ఉందండి ఈ వింటర్ సీజన్కి. మార్నింగ్ టైం అయితే ఈ రైడు చాలా బాగుంటుంది. ఈ బస్ జర్నీ మార్నింగ్ టైం అయితే ఏం చేస్తాం, ట్రై చేద్దాం నెక్స్ట్ టైం అయితే. ఇక్కడ ఒక చిన్న విలేజ్ వచ్చింది చూసారు కదా. ఇక్కడ నుంచి చాలా విలేజెస్ అయితే వస్తుంటాయండి. మనం ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆగుతూనే ఉంటుంది. చూస్తూ నైట్ అయిపోయింది చూసారా. సింగిల్ రోడ్డు, ఒక బస్సు వెళ్తే ఇంకో బస్సు వెళ్ళదు. అది చిన్న విలేజెస్ రోడ్లోకి వస్తే ఇలానే ఉంటుంది. చాలా బాగుంటాయి ఈ విలేజెస్ అయితే. మీరే చూస్తున్నారు కదా. మనం డే టైం బ్లాగ్ కూడా చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం అయితే బైక్ రైడ్ చేద్దాం. ట్రై చేద్దాం నెక్స్ట్ టైం అయితే. అలా ఉంది చూడండి నైట్ జర్నీ. చీకటి ఏమీ లేదు, లైట్స్ అన్నీ లేవు అసలు ఎక్కడ కూడా. భయంకరంగా ఉన్నాయి రూట్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయి. ఏదైతేనే ఈ నైట్ జర్నీ కూడా చాలా బాగుంది చూడండి. చాలా థ్రిల్లింగ్గా ఉంది నైట్ జర్నీ. చిన్నప్పుడు అయితే ఇలా జర్నీ చేసినప్పుడు అయితే
దెయ్యాలు ఎతికేవానండి. చీకట్లో దెయ్యాలు ఉంటాయి ఎనివలు, దెయ్యాలు కనబడతాయి ఏంటని చీకట్లో ఎక్కడ దెయ్యం కనిపిస్తుంది బస్ ఇలా లైటింగ్ తగులుతున్నప్పుడు అని చూసేవాడిని. అలా ఫన్నీ మూమెంట్స్ ఉండేవి చిన్నప్పుడు. ఇప్పుడు కూడా అవే గుర్తొచ్చాయి. చూడండి, అదొక బూత్ బంగ్లా లాగా ఎలా ఉంది చూడండి. చెమ్మ చీకట్లో ఒక పిట్ట మనిషి ఉండడు, లైట్ అనేది లేదు ఎక్కడ కూడా, అలా భయంకరంగా ఉన్నాయి. ఇటువంటి రూట్స్లో మనం జర్నీ చేసినప్పుడు చాలా థ్రిల్లింగ్ ఉంటుందండి. మీరు చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే ఉంటాయి వీడియోస్ అయితే, చాలా థ్రిల్లింగ్గా సర్ప్రైజ్గా చాలా బాగుంటాయి. నేచర్ ప్లేసెస్ అయితే మంచి జర్నీ ఉంటుంది. అందుకే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను డీటెయిల్గా. సరే ఫ్రెండ్స్, వీడియో చూస్తూనే ఉండండి. మళ్ళీ కలుద్దాం. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది చూడండి. బ్రిడ్జ్ కిందన ఏదైనా కాలువ లాంటిది ఏదో ప్రవహిస్తున్నట్టుంది. బ్రిడ్జ్ దాటగానే మనకు ఒక విలేజ్ వచ్చింది చూడండి. చిన్న చిన్న విలేజ్లు ఇలానే మనకి అడుగడుగున తగులుతూ ఉంటాయి, అలా ఉంటుంది. కానీ చిమ్మ చీకటి అండి. ఎటు చూసినా వీళ్ళకి లైటింగ్ సదుపాయం అయితే ఎక్కడా లేదు, రోడ్స్లో కానీ ఎక్కడ ఉన్నాయి. ఆ విలేజ్లో మాత్రమే లైటింగ్, ఇంకెక్కడ లైటింగ్ ఉండదు. సింగిల్ రోడ్ చూడండి. ఒక బస్సు వెళ్తే ఇంకో బస్సు కాదు కదా, చిన్న బైక్ వెళ్ళడానికి కూడా కష్టమే, అంత సింగిల్ రోడ్స్ ఇవి. బాగా లోపలికి విలేజ్ రోడ్స్ ఇవన్నీ. మరి ఇలానే ఉంటాయి ఇవన్నీ. చూడండి ఎంత థ్రిల్లింగ్గా ఉంది చూడండి. చిమ్మ చీకటి నుంచి మనం వెళ్తున్నాం, ఎంత బాగుంది, ఎంత ఇదిగా ఉంది, సూపర్గా ఉంది బస్ జర్నీ మాత్రం. ఇటువంటి రూట్స్లో బస్ జర్నీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చూడండి, చిన్నప్పుడు అయితే ఇటువంటి రూట్స్ వెళ్తే ఎలా అంటే అలా ఉండేది. ఇక్కడ ఒక జంక్షన్ వచ్చింది చూడండి, లెఫ్ట్ టర్న్ అయితే తీసుకుంది. ఇక్కడ ఉండే చెమ్మ చీకట్లో మనం బస్ లైట్స్ ఆగే అంటే మరి మనకి ఇంకేం కనిపించదు, మన పక్క మనిషి కూడా మనకు కనిపించదు, అలా ఉంది. ఇటువైపు అయితే భలే ఉంది మాత్రం, గొప్ప థ్రిల్లింగ్గా ఉంది బస్ జర్నీ. ఇక్కడ ఒక విలేజ్ అయితే వచ్చింది చూడండి, ఇంకో విలేజ్. ఇక్కడ నుంచి ఇంకెంత దూరం ఉందో మనకైతే తెలీదు. బస్ డ్రైవర్కి అయితే అడిగానండి ఇంకెంత టైం పడుతుందని. లేదు, దగ్గరలోకి వచ్చేసాము, వెళ్ళిపోతాం అని చెప్పారు. చూద్దాం మరి ఎంత టైం పడుతుందో. ఇక్కడే 6 అయిపోయింది, విలేజ్కి వచ్చేసరికి 6 అయిపోయింది. చలికాలం కదా, మనకి ఇటువైపు ఇటువంటి ప్రాంతాలకి అయితే మనకి ఇంచుమించు 5-5:30 అయ్యేసరికి ఇలా చీకటి అయిపోతుంది. 6 అయ్యేసరికి అంతే ఇలా ఇంకా పూర్తి చెమ్మ చీకటే. కానీ అంత చీకటి రూట్స్ దాటుకొని అలాంటి విలేజెస్ వచ్చినప్పుడు మాత్రం ఒక సరదా అనిపిస్తుంటుంది. విలేజెస్ మధ్య నుంచి చిన్న చిన్న రూట్స్ నుంచి వెళ్తుంది. బాగుంది రైడు. బస్ జర్నీ మాత్రం చాలా బాగా అనిపించిందండి నాకైతే. ఇక్కడ నుంచి మనకి గుడారి విలేజ్ అయితే ఎంటర్ అవుతుందంటండి. వారికి అడిగాను. ఇక్కడ నుంచి అయితే మనకి మొత్తం గుడారి అన్నట్టండి. చూద్దాం, ఇంకా గుడారి బస్ స్టాప్కి వెళ్ళాలి కదా బస్సు. విలేజ్ కదండి, గుడారి ఊర్లోనే ఉంది. చూద్దాం. ఇక్కడ ఒక పెద్ద హనుమాన్ టెంపుల్ అయితే వచ్చింది. ఆంజనేయ స్వామి విగ్రహానికి ఆ లైటింగ్ ఎఫెక్ట్ పెట్టడం వల్ల సరిగా మనకైతే కనిపించడం లేదు వీడియోలో. ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు బస్ డ్రైవర్ వాళ్ళు కొబ్బరికాయ కొడతారండి, సేఫ్గా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు అని. ఆ తండ్రిని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడిసి ఊర్లోకి ఎంటర్ అవుతారు. ఇదంతా గుడారి విలేజ్ అండి చూడండి. మరి బస్ స్టాప్ ఎక్కడేస్తారో చూడాలి. ఇదే గుడారి విలేజ్ అంట, చూద్దాం. ఇటు రైట్ సైడ్ అయితే తిప్పారు. ఇక్కడ ఒక జంక్షన్ దగ్గర స్టాప్ చేస్తారు. ఇక్కడ
ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం గోడారి అయితే చేరుకున్నాం. ఈ బస్సులోనే మనం ప్రయాణం చేసాం, గజలక్ష్మి బస్సు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు గోడారి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.